మరొక బిగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 కాగా మహిళా ఓటర్లు 1,86,04,074 మంది ఉన్నారు. ఇక థర్డ్ జెండర్స్ 3,761 మంది ఉన్నారు. అత్యధిక ఓటర్లు కలిగిన జిల్లాగా తూర్పు గోదావరి నిలిస్తే అత్యల్ప ఓట్లు కలిగిన జిల్లాగా విజయనగరం నిలిచింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ జయరాజు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. జయరాజు, ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది కదా, పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి దీనికి సంబంధించి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రకటన వెలువడించే అవకాశం ఉంది. దీంతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా 7 గంటలకి రాష్ట్రంలో జరిగేటటువంటి ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా వివరించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ద్వివేది కూడా మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. ఈలోగా రాష్ట్రంలో అనేక రకాల కసరత్తు చేసిన మీదట తుది ఎన్నికల జాబితాని ప్రకటించింది, ఓటర్ల జాబితాని ప్రకటించింది. మొత్తం మీద రాష్ట్రంలో 3,69,33,091 ఓట్లు ఉన్నట్టుగా నమోదయ్యాయి. దీనిలో అత్యధికంగా మహిళల ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మహిళా ఓటర్లు 1,80,04,742 మంది మహిళా ఓటర్లు నమోదైతే పురుష ఓటర్లు 1,83,24,588 మంది పురుష ఓటర్లు నమోదయ్యారు. మొత్తం మీద 2,80,154 మంది మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నట్లు నమోదైంది. దీంతో పాటు థర్డ్ జెండర్ ఓటర్లు 3,761 మంది ఏపీ రాష్ట్రంలో 13 జిల్లాల్లో నమోదు చేసుకున్నారు. మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద చూస్తే తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా ఓటర్ల నమోదు శాతం ఉంది. 40,13,770 మంది ఓటర్లు అక్కడ కొత్తగా నమోదు చేసి మొత్తం ఓటర్ల సంఖ్య నమోదైంది. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 17,33,667 మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. ఇది ఈ దాదాపు మొత్తం మీద ఓటర్ల తుది జాబితా కూడా సిద్ధమైంది. ఎన్నికల ప్రకటన వచ్చిన మరుక్షణం నుంచి కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా సాయంత్రం 7 గంటలకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించబోతా ఉన్నారు. దాదాపు అన్ని పార్టీలు కూడా పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అన్ని రాష్ట్రం మొత్తం మీద దాదాపు 175లో దాదాపు 100 అభ్యర్థుల స్థానాలు కూడా దాదాపు ఖరారు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అభ్యర్థుల లిస్టుని పూర్తి స్థాయిలో రేపు కానీ ఎల్లుండి కానీ అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మరోవైపు వైసీపీ కూడా అభ్యర్థుల లిస్టు కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసింది. 1-2 రోజుల్లోనే మొదటి 100 మంది అభ్యర్థుల లిస్టు కూడా ప్రకటించడానికి సిద్ధమవుతుంది. మరోవైపు జనసేన మిగతా పార్టీలు కూడా పూర్తి స్థాయిలో దీనికి రంగం సిద్ధం చేశాయి. పూర్తిగా సాయంత్రం 5 గంటలకి కేంద్ర ఎన్నికల కమిషన్, 7 గంటలకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేసేటటువంటి ప్రకటన తదుపరి మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఏ విధమైనటువంటి అంశాలు అమలవుతాయి, ఏ విధమైనటువంటి ఆయా పార్టీలు అనుసరించేటటువంటి విధి విధానాల గురించి కూడా పూర్తిగా 5 గంటలకు తెలిసే అవకాశం ఉంది. జయరాజు, ఓటర్ల తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ ఓ వైపు ప్రకటించింది, మరోవైపు అధికార ప్రతిపక్ష ఇద్దరు కూడా విమర్శలు చేసుకుంటున్నారు. అవకతవకలు పాల్పడుతున్నారు, ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు చేరుస్తున్నారని 2 పార్టీలు కూడా విమర్శించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీలు ఇంతవరకు ఏమైనా స్పందించాయా ఓటర్ల తుది జాబితా వెలువడిన నేపథ్యంలో? రాష్ట్రంలో అనేక చోట్ల తమ ఓటు గల్లంతైందని ఇప్పటికే ఎన్నికల కమిషన్ కి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లకి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో వాటిపైన పరిశీలన జరుగుతూ ఉంది. ఆయా ప్రాంతంలో ప్రత్యేక రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ఆ పనిలో నిమగ్నమైంది. దీనికి సంబంధించి ఫారం 7 కూడా ఆయా ప్రాంతాలు అందజేసినటువంటి నేపథ్యం పరిస్థితులు ఉన్నాయి. దీంతో పాటు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా పూర్తిగా అభ్యంతరాలన్నీ స్వీకరించేటటువంటి పరిస్థితి ఉంది. అప్పటి వరకు కూడా కొత్త ఓటర్ల నమోదు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా విద్యా సంస్థలు, మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ప్రత్యేకంగా ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్కుల ద్వారా కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునేటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఎవరైనా సరే తమ ఓటు హక్కు గల్లంతైందైనా ఓటర్ లిస్ట్ లో తమ పేరు లేని వారు కూడా ఇప్పుడు కూడా నమోదు చేసుకునేటటువంటి అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ లోనూ దాదాపు రెవెన్యూ కార్యాలయాల్లో కూడా ప్రత్యేకమైన డెస్కులు పనిచేస్తా ఉన్నాయి. ఇప్పటికైనా ఓటు హక్కు ఇప్పటికే ఉండి కోల్పోయిన వారు కానీ లేకపోతే అనుమానం ఉన్నవారు కానీ ఎన్నికల ఓటర్ లిస్ట్ పరిశీలించుకోవటం, ఓటర్ లిస్ట్ లో ఏదైనా కారణం చేత తమ పేరు లేదనుకున్న వారు ఇప్పటికైనా కొత్తగా ఓటు నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి రెవెన్యూ యంత్రాంగం కూడా పేర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఓటు హక్కు లేని వారు ఇప్పటికైనా నమోదు చేసుకొని ఓటుని వినియోగించుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా పేర్కొంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో
అనేక ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక నమోదు కేంద్రాలు కూడా కొనసాగుతా ఉన్నాయి. ఎవరైతే ఓటు హక్కు కోల్పోయామన్నవారో లేకపోతే ఇప్పటి వరకు కూడా ఓటు హక్కు నమోదు చేసుకుని వారు కూడా పూర్తిగా ఇప్పుడు వచ్చి ఓటు హక్కు పొందే విధంగా ఓటుని నమోదు చేసుకునే విధంగా చేయొచ్చు అని చెప్పేసి ఆ రెవెన్యూ యంత్రాంగం పేర్కొంటుంది. థ్యాంక్ యూ జయరాజ్.